హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం 11థ్ జూన్ 2025 ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకి మార్కెట్స్ అనేవి పాజిటివ్‌గా క్లోజ్ కావడం జరిగింది. అదే విధంగా మనకి సెన్సెక్స్ చూసినట్టయితే 123 పాయింట్స్ అప్ అయింది. 82,515 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనకు నిఫ్టీ చూసినట్లయితే 37 పాయింట్స్ అప్‌డేట్ కావడం జరిగింది. అదేవిధంగా 25,141 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనకి మిగతా సెక్టార్ చూసుకుంటే ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్‌లోనే ఉండడం జరిగింది. మిగతా కంట్రీస్ ఇండిసెస్ చూసినా కూడా మనకి ఆల్ ఓవర్ వరల్డ్ అనేది ఒక పాజిటివ్ సంకేతం అయితే ఉంది. దాని ద్వారా ఈరోజు వరుసగా మూడో రోజు, నాలుగో రోజు కూడా మార్కెట్స్ పాజిటివ్‌లో ముగియడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఐటీ గాని, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రంగాలైనటువంటివి సెక్టార్స్ బాగా పాజిటివ్‌గా క్లోజ్ కావడం జరిగింది. అందులో రిలయన్స్, ఇన్ఫోసిస్ అదేవిధంగా హెచ్‌సిఎల్ టెక్స్మార్క్ అనేవి బాగా యాక్టివ్‌గా ఉన్నాయి. లాభపడే షేర్లలో కూడా ఉన్నాయి. పిఎస్‌యు బ్యాంక్ షేర్లనేటువంటివి కొద్దిగా స్లోగా ఉన్నాయి. ఇక్కడ మీరు ముందుగా గమనించవలసిందేంటంటే, ఇందులో చెప్పే ఎటువంటి స్టాక్ పేరైనా గానీ, మీకు ఇచ్చే రికమెండేషన్ అయితే కాదు. మీరే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, మీరు స్వతహాగా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, అది మాత్రమే గమనించి, మీ యొక్క స్వీయ అనుభవంతో, మీ యొక్క స్వీయ నిర్ణయంతో మాత్రమే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మేము ఇక్కడ ఏ కంపెనీ షేర్ పేరు చెప్పినా గానీ, అది మీకు ఒక రికమెండేషన్ కాదు. జనరల్‌గా ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ ఏమున్నాయో మాత్రమే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అది గమనించగలరు. మీకు బాగా ఏవైతే స్టాక్ పెర్ఫార్మ్ చేస్తున్నాయో, ఆ రోజుకి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు షేర్‌లలో ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీరు సింగిల్ స్టాక్ కంటే కూడా గ్రూప్ ఆఫ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్నట్లయితే మీకు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టినట్లయితే దాంట్లో డైవర్సిఫికేషన్ అనేటువంటిది చాలా బాగుంటుంది. మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా గాని ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ రాదర్ థాన్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగిల్ స్టాక్. సింగిల్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు లాభాలొస్తాయి. మంచిగా లాభాలొస్తాయి. అదేవిధంగా నష్టాలు వచ్చినప్పుడు గూడా మీరు తట్టుకోలేకపోవచ్చు ఒక్కోసారి. సో, ఇది గుర్తుపెట్టుకొని బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగిల్ సెక్యూరిటీ. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు సింగిల్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది మీరు స్వయంగా ఒక బైక్‌నో, కారో నడుపుకుంటూ వెళ్ళడం అన్నమాట. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది మీరు ఒక మంచి క్యాబ్ డ్రైవర్‌ని గాని, ఒక మంచి బస్ డ్రైవర్‌ని గాని ఎన్నుకొని బస్‌లో ప్రయాణం చేయడం లేదా క్యాబ్‌లో ప్రయాణం చేయడం లాంటిది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఈ రెండిటికి మధ్యన తేడా ఇది. మీరు వాహనాన్ని స్వయంగా నడిపేటప్పుడు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు కంఫర్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మీరు వేరే డ్రైవర్‌ని హైర్ చేసుకొని, వేరే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో గాని, ప్రైవేట్ క్యాబ్‌లో వెళ్ళినప్పుడు మీకు కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిస్క్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా మీ రిస్క్‌ను మీతో ఉండేటువంటి తోటి ప్రయాణికులు ఎలా పంచుకుంటారో, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ కాబట్టి, ఇందులో ఉండేటువంటి ప్రతి ఒక్క స్టాకు దాని యొక్క బాస్కెట్ యొక్క రిస్క్ అనేటువంటిది పంచుకోవడం జరుగుతుంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది జర్నీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం మార్కెట్ అప్డేట్స్ గురించి మాత్రమే తెలుసుకుంటాం. ఇది యొక్క మీకు ఇన్వెస్ట్‌మెంట్‌లకి ఎటువంటి సూచన కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి మహారాష్ట్రలో ఇప్పుడైతే ఆహ్, లిక్కర్ రేట్స్ అనేవి పెరగడానికి అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర క్యాబినెట్ అనేటువంటిది ఇతర కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకునే ప్రీమియం లిక్కర్ పైన టాక్సెస్ గాని, సుంకాలు గాని ఎక్కువ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్
న్యూస్ చూసుకుంటే మనకి 3000 కంటే ఎక్కువ యూపీఐ అమౌంట్స్ పైన మర్చెంట్స్‌కి ఏదైనా అటువంటి చిన్న ఫీజెస్ చార్జ్ చేయడం జరగొచ్చు అనేటువంటిది ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఎంతవరకు అమల్లోకొస్తుందనైతే మనం చెప్పలేము. కానీ బ్యాంక్స్ గాని, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని దీని ద్వారా చర్చలు జరుపుతున్నాయి. అంటే ఇది కస్టమర్‌లకి డైరెక్ట్‌గా ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే బ్యాంక్స్ అనేవాళ్ళు చార్జెస్‌ని వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఒక సూచన, న్యూసు. ఇది ఎంతవరకు అమల్లోకొస్తుందనేది మనకైతే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా తెలియదు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. మన ఇన్వెస్టర్‌లు అదేవిధంగా మన కస్టమర్స్‌కైతే ఎటువంటి డైరెక్ట్ చార్జెస్ ఉండకపోవచ్చు. ప్రస్తుతానికైతే ఫ్యూచర్‌లో మనం అయితే చెప్పలేం ఎలా జరుగుతుందనేటువంటిది. నెక్స్ట్ కరెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి యూఎస్‌డి వర్సెస్ ఐఎన్ఆర్ అనేటువంటిది 85 రూపీస్ దగ్గర ఆహ్, క్లోజ్ అయింది. అదేవిధంగా యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకుంటే మనకి 97 రూపీస్ దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. అదేవిధంగా ఐఎన్ఆర్ వర్సెస్ జేపీవై చూసుకుంటే మనకి రూ. 1.69 వద్ద క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా జీబీవీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకున్నట్లయితే మనకి 115.37 రూ. 115.37 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా మనకి ఏఈడీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకున్నట్లయితే రూ. 55.64 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. సో, ఇది మనకి యూఎస్‌డి వర్సెస్ ఐఎన్ఆర్ అనేటువంటిది వి కెన్ ఎక్స్‌పెక్ట్ దట్ ఇట్ ఈస్ లిటిల్ స్ట్రాంగర్. ఆహ్, ఈరోజు మనకి అమెరికా, చైనా ఆహ్, ట్రేడ్ అఫైర్స్ వల్ల గూడా మంచి హ్మ్, గానే మనకి స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిందని చెప్పవచ్చు. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ దట్ ద రిలేషన్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా రిగార్డింగ్ ద ఎకనామిక్ అఫైర్స్, ట్రేడ్ అఫైర్స్ అనేటువంటివి కొద్దిగా పాజిటివ్‌గా ఉండొచ్చు అనేటువంటి సూచనలోను కూడా గ్లోబల్‌గా అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్‌లో క్లోజ్ కావడం జరిగింది. ఇక లాస్ట్‌కి మనం రాబర్ట్ కియోసకి 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకంలో సెవెంత్ చాప్టర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో మనకి మన జీవితంలో ఫైనాన్షియల్‌గా ఎదగడానికి మనకి ఉపయోగపడేటువంటి ఏమున్నాయి? అదేవిధంగా మనం ఫేస్ చేస్తున్నటువంటి అడ్డంకులేమిటి? అనేటువంటివి ఈ సెవెంత్ చాప్టర్‌లో డిస్కస్ చేయబోతున్నారు. ఇందులో మెయిన్‌గా మనం చెప్పడానికి రచయిత ప్రయత్నించిందేందంటే, స్వీయంగా మనకి మనమే ఎక్కువగా మన ఎదుగుదలను అడ్డుకుంటాం అనేటువంటిది ఒకటైతే ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది భయం. మనం ఎక్కడ డబ్బులు కోల్పోతామో అనేటువంటి భయం అనేటువంటిది చాలా మందికుంటుంది. అదే మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా ఆపేస్తున్నటి అనేటువంటిది ఒక ముఖ్య పాయింట్‌గా ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రిచ్ పీపుల్ ఈ భయాన్ని అధిగమించి వాళ్ళు ఒక సర్టెన్ టై సర్టెన్ లిమిట్ ఆఫ్ ఫియర్ దే ఆర్ గోయింగ్ టు నాట్ ఓవర్‌టేక్. దే ఆర్ గోయింగ్ టు హావ్ దేర్ కంట్రోల్ ఓవర్ ద ఫియర్ అనేటువంటిది ముఖ్యంగా చెప్పడం జరిగింది. అంటే భయాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్‌లో వాళ్ళ మీద ఉంచుకోరు. బట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కంట్రోల్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్. మొత్తంగా వాళ్ళు భయాన్ని అధిగమించడం అనేటువంటిది వాళ్ళకి కూడా సాధ్యం కాదు. కానీ ఇక్కడ వాళ్ళు కొంతమేర భయాన్ని వాళ్ళు వాళ్ళ అదుపులో ఉంచుకోగలుగుతున్నారు. దాని ద్వారానే వారు విజయం సాధిస్తున్నారనేటువంటి పాయింట్ ఇక్కడ చెప్పడం అయితే అంటే మనం ఎప్పుడైతే భయాన్ని వదిలిపెట్టి ముందుకు అడుగు వేస్తామో అప్పుడు మనం వి కెన్ గెట్ రిచ్ అనేటువంటిది ఇక్కడ రచయిత చెప్పే ముఖ్య అంశం అన్నమాట. అంటే భయం లేకుండా ఉండొద్దు అని చెప్పడం లేదు. పూర్తిగా భయాన్ని అధిగమించండి అని చెప్పడం లేదు. బట్ వి షుడ్ హావ్ ఎ కంట్రోల్. సర్టెన్ థ్రెషోల్డ్ ఆఫ్ లిమిట్ అనేది ఇక్కడ ర రచయిత చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి అడ్డుకునేటువంటి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఆయన చెప్పడం ఏమిటంటే సందేహం. మీకు ఎప్పుడైతే నెగెటివ్‌గా సందేహాలున్నాయో, వేరే వాళ్ళ నుంచి నెగెటివ్‌గా మాటలు విని, మనసులో నమ్మకం లేకపోవడం, ఇదే మీకు ప్రధాన అడ్డంకి అని చెప్పడం జరుగుతుంది. అంటే మీరు మీ పైన నమ్మకం ఉంచుకోవాలి.
యూ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మిమ్మల్ని మీరు నమ్మినట్లయితే మీరు జీవితంలో ఎదగలరు. అదేవిధంగా ఫైనాన్షియల్‌గా ఫిట్‌నెస్‌గా ఉండగలరు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు అనేటువంటిది రచయిత ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మేకింగ్ థింగ్స్ లేట్ అంటే ఆలస్యంగా పని ప్రారంభించి ఆలస్యంగా పని ముగియడం కూడా ఇక్కడ ఒక పెద్ద అడ్డంకిగా చెప్తున్నారు. అదేవిధంగా రిచ్ పీపుల్ ఎప్పుడు గూడా తొందరగా మొదలుపెట్టి తొందరగా ముగిస్తారనేటువంటిది చెప్పడం జరిగింది. ఇంకో అడ్డంకి ఏం చెప్తున్నారంటే, మనకి బ్యాడ్ హ్యాబిట్స్ మీద నియంత్రణ లేకపోవడం. ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ నియంత్రణలో మనం ఉండడం. ఇది కూడా ఒక మంచి అడ్డంకిగా చెప్పడం జరుగుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల డబ్బు అనేటువంటిది వృధాగా ఖర్చవుతుంది. అదేవిధంగా దాన్ని మనల్ని ఒక సుడిగుండంలోకి నెట్టివేస్తుంది. ఆ సుడిగుండం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. కొంతమందికి ఆ సమయాన్ని వెచ్చించే సమయం ఉండదు. అదేవిధంగా ఆ దగ్గర నుంచి బయటపడడానికి డబ్బు కూడా ఉండదు. రచయిత ఏమంటారంటే ముందుగా మీకు మీరు పే చేసుకున్న తర్వాతే ఇతరులకి పే చేయాలి. మీరు సంపాదించిన దాంట్లో. అంటే మీరు మీ సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, మీ జీవితాన్ని పురోగతి చెందడానికి మీ మీద మీరు ఖర్చు పెట్టుకోవడం గాని, మీ సొంతంగా ఇంత సేవ్ చేసుకోవడం గాని ప్రధానంగా చేయాలి అనేటువంటిది రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ద బిగ్గెస్ట్ హర్డిల్ టు బికమ్ సక్సెస్ ఆర్ టు బికమ్ రిచ్ అనేటువంటిదేంటంటే ఇగో, అహంకారం. ఇదే మనిషిని అన్ని విధాలుగా బంధించి మనిషిని లోపలికి లాక్కొని అధపాతాళానికి తొక్కివేయడంలో ముఖ్యంగా అడ్డుపడేటువంటి అంశం. ఇగో. నీకు అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు. బట్ నీకంటే నాకెక్కువ తెలుసు. నాకే అన్నీ తెలుసు అనుకోవడం ఒక ఈగో, అహంకారం అనేది చెప్పుకుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఈగోకి, అహంకారానికి ఎళ్తామో, మన జీవితాన్ని మనం చేతులారా లోపలికి నొక్కిపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈగోను వదిలి నీ డెవలప్‌మెంట్ కోసం పాటుపడతావో, ఎప్పుడైతే నీ యొక్క బందీళ్ళ నుంచి బయటపడతావో అప్పుడే నువ్వు జీవితంలో ముందుకి ఎదగలుగుతావు, పైకి ఎక్కగలుగుతావు. అదేవిధంగా మంచి శిఖరాన్ని అధిరోహించగలుగుతావు. అదేవిధంగా నువ్వు ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆల్‌వేస్ బీ రెడీ టు లెర్న్ థింగ్స్. వెదర్ ఇట్ ఈస్ ఎ న్యూ థింగ్ ఆర్ ఓల్డ్ థింగ్. ఎప్పటికీ నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. నీ ప్రయత్నాన్ని ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే నీ యొక్క జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఆగిపోతుంది. ఈ విధంగా మనకి రచయిత చెప్పడం ఏందంటే, భయాలు, సందేహాలు అందరికీ ఉంటాయి. వాటిని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళే జీవితంలో ఎదగలుగుతారు. మానసిక ధైర్యమే నీ మీద నీకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్సే నీ జీవితంలో నీకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి అంశము. నీ ఆర్థిక బలహీనతలు నిన్ను కుంగదీసినప్పుడు నువ్వు పాజిటివ్‌గా ఆలోచించి చిన్నగా ఒక్కొక్క స్టెప్ ఎప్పుడైతే ఎక్కి, మళ్ళీ వాటినన్నింటిని సరిదిద్ది ముందుకు నడవగలుగుతావో, అప్పుడే నువ్వు జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతావు. శిఖరాన్ని అధిరోహించగలుగుతావు. నీ ఆర్థిక బలహీనతలని అంగీకరించి, వాటిని మెరుగుపరుచుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. తప్పుల నుంచి నేర్చుకోవాలి. దాని తర్వాత విజయం నీ సొంతమవుతుంది. చేసిన తప్పును మళ్ళీ చేయకు. తప్పు నుంచి నేర్చుకొని, నీ యొక్క గమ్యాన్ని చేరుకో. ఈ విధంగా రాబర్ట్ కియోసకి మనకి ఒక మంచి పుస్తకం ద్వారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ ద్వారా ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క మనిషి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది? దాన్ని డబ్బు సంపాదనలో ఎలా ఉపయోగించాలనేటువంటిది చెప్పడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.